మేడం, తిను నా కూతురు నిషా, సెకండ్ ఇయర్ MCA చదువుతుంది. హలో మేడం. ఏమ్మా, చట్టుక్కున నీ పాటికి అక్కకి షేక్ హ్యాండ్ ఇచ్చేస్తున్నావు? సారీ సార్, క్యాజువల్ గా. ఎప్పుడైనా ఒక పెద్ద VIPతో మర్యాద లేకుండా చేయి పట్టుకుని లాక్కూడదు. సారీ సార్, ఏదో తెలియకుండా చేసింది. తనకి తెలియకపోవచ్చమ్మా, కానీ నీకు తెలుసు కదా కమలా. చెప్పి తీసుకుని రావాలి కదా. అక్క పక్కన నిలబడి మాట్లాడడానికి అందరూ భయపడతారు, కానీ నీ కూతురేమో మర్యాద తెలియకుండా ఉంది. చెప్పి నేర్పించాలి కదా. సారీ మేడం. నిషా, అమ్మగారికి మర్యాదతో నమస్కారం చేయమ్మా. ఆవిడ కాళ్ళ మీద పడి ఆశీర్వాదం తీసుకో. సారీ మేడం. ఇది జీవితాంతం గుర్తుపెట్టుకోమ్మా. ఇట్స్ ఓకే, వదిలేయండి. వెళ్ళమ్మా, వెళ్ళి ఆశీర్వాదం తీసుకో. సరే సరే, సంతోషంగా ఉంది. ఇన్విటేషన్ ఇచ్చారు కదా, తప్పకుండా ఫంక్షన్కి వస్తారు. మీరు బయలుదేరండి. వస్తాం మేడం. మర్యాద తెలియని గాడిదలు. ఒక్క నిమిషం అక్క. ఇవ్వక్క, ఇదిగో చెయ్యి బాగా కడుక్కో అక్క. సీను, అక్క, నాకు నచ్చలేదు. రేపు ఏదో ఒక కారణం చెప్పి ఫంక్షన్ క్యాన్సిల్ చేయి. సరే అక్క. డబ్బు పొగరు ఎలా ఉందో చూడు. ఇలానే కదా మా అక్కని కూడా డీల్ చేసింది. దీనంతటికీ నేను వడ్డీతో సహా ఇవ్వడానికి ఇక్కడికొచ్చాను. నిన్ను వదిలే ప్రసక్తే మీకు మీదట లేనేలేదు. చూస్తూ ఉండు. ఏంటి సత్య, ఆంటీ? ఏదో చెప్పినట్లు అనిపించింది. అలా ఏం లేదా ఆంటీ. సరే రామ్మా. ఆంటీ, ఇక నేను బయలుదేరమంటారా? సత్య, నా ఇల్లు, నా కుటుంబ సభ్యులు, అర్జున్ అన్నీ నీకు బాగా నచ్చాయని అనుకుంటున్నాను. నేను కలవడానికి వచ్చింది మాత్రం అభినే. ఆయన కలవలేకపోయానే. సత్య, ఏంటి పదే పదే ఏదో ఆలోచిస్తున్నా? సత్య, నువ్వు అర్జున్ పైకి వెళ్ళినప్పుడు నీ డ్రైవర్ ఇవి తీసుకొచ్చి పెట్టారు. దీని గురించి ఆలోచిస్తున్నాను ఆంటీ. ఆంటీ, నీకిది స్పెషల్ గిఫ్ట్. ఎందుకమ్మా? మీరు దీన్ని మర్చిపోకూడదు. ఫస్ట్ టైం మీరు నన్ను మీ ఇంటికి ఇన్వైట్ చేశారు కదా, నేను ఫస్ట్ టైం మీ ఇంట్లో బ్రేక్ఫాస్ట్ చేశాను కదా. ఇట్స్ అ మెమరబుల్ మూమెంట్ టు మీ. అందువల్ల దీన్ని తీసుకొచ్చాను. తీసుకోమ్మా. నో చెప్పకమ్మా ప్లీజ్. ఓకే, థ్యాంక్ యూ సత్య. ఇది మీకు, ఇది మీకు. థ్యాంక్ యూ. ఇది మీకోసం ఆంటీ. నాకా? అర్జున్, ఇది మీకోసం. వావ్, వాట్ ఎ సర్ప్రైజ్. థ్యాంక్ యూ. రే, ముఖం పగిలిపోద్ది, జాగ్రత్త. ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. ఇది నేను తీసుకొచ్చింది అభిగారి కోసం. కానీ నువ్వుంటావని నాకెలా తెలుస్తుందిరా బాబు. సరే ఆంటీ, ఇక నేను బయలుదేరుతాను. ఒక్క నిమిషం ఆగు. కమ్, గివ్ మీ స్వీట్ హగ్. రా సత్య. ఇదంతా ఎందుకు సత్య? ఈ బంధం ఇలానే సంతోషంగా ఉండాలి. ఇదంతా జ్ఞాపకం కోసమే. ఏ ఆంటీ, ఇందాక ఆ చిన్న అమ్మాయి షేక్ హ్యాండ్ ఇవ్వగానే శానిటైజర్ పూసుకుని చేయి క్లీన్ చేసుకున్నారు. ఇప్పుడు నన్ను హక్ చేసుకున్నారు కదా, ఇప్పుడేం చేస్తారు మీరు? శానిటైజర్ తో స్నానం చేస్తారా ఏంటి?
అదేం లేదమ్మా. అంతస్తులోనూ పలుకుబడిలోనూ నాతో సరి సమానంగా ఉన్న వాళ్లతోనే నేను స్నేహం చేస్తాను. మిగతా వాళ్ళ దగ్గర స్ట్రిక్ట్గా ఉంటాను. మనకి సొసైటీలో ఒక మర్యాద కావాలంటే నువ్వు కూడా నన్నే ఫాలో అవ్వాలి. నేను ఎవరో తెలిస్తే శానిటైజర్ పూసుకోవడం కాదు, నిప్పుల్లో దూకుతావు చాముండేశ్వరి. సరే ఆంటీ, ఇక నేను బయలుదేరుతాను, టైం అయింది. ఓకే పదమ్మా. వస్తాను. రా. పదమ్మా. ఏంటి సత్య, సెల్ఫ్ డ్రైవింగ్ చేయవా? చేస్తాను ఆంటీ, కానీ హెవీ ట్రాఫిక్ కదా. అది మాత్రమే కాకుండా సెల్ఫ్ మేడ్ విమెన్ అవ్వడం గురించి నేను థింక్ చేస్తూ ఉంటాను కదా. అండ్ ఎప్పుడు చూసినా ఏదో బిజినెస్ కాల్స్ అండ్ క్లయింట్స్ కాల్స్ వస్తూనే ఉంటాయి కదా. సో డ్రైవ్ చేస్తూ మాట్లాడడం కష్టమని. నో నో నో, డ్రైవ్ చేస్తున్నప్పుడు ఫోన్ అస్సలు మాట్లాడకూడదు, చాలా రిస్క్. ప్లీజ్ దయచేసి అలా చేయకు. ఎంతలోనే అంతలా దిగులు పడుతున్నాడు బాబు గారు. నువ్వు చెప్పేదే కరెక్ట్ సత్య, నా అభిప్రాయం కూడా ఇదే. అందువల్లే కార్ శ్రీను డ్రైవ్ చేస్తాడు. నేను నా కార్కి డ్రైవర్నే పెట్టుకోలేదు. అమ్మా, నువ్వు ఇంకా సత్య ఒకే రకంగా ఆలోచిస్తారు. ఎవ్రీథింగ్ సేమ్ టు సేమ్. ఎస్, నేను కూడా గమనిస్తూనే ఉన్నాను. అది మాత్రమే కాదా ఆంటీ, ఒకరికి డ్రైవర్ ఉద్యోగం ఇచ్చినట్టు ఉంటుంది కదా, వాళ్ళ కుటుంబాన్ని కాపాడినట్లు కూడా ఉంటుంది. అందువల్లే నేను డ్రైవర్ని పెట్టుకుంటాను. అవునమ్మా, ఎవరిష్టం వాళ్ళదే. మంచి విషయం సత్య. హే డ్రైవర్, ఇలా రా. సార్ చెప్పండి సార్. ఈ టైంలో కారు ఎక్కడికి తీసుకెళ్తున్నావు? సార్, కార్ కొంచెం బ్రేక్ ఇష్యూ ఉంది సార్. సర్వీస్ సెంటర్లో చెప్పాను, తీసుకురమ్మని చెప్పారు సార్. బుద్ధుందా నీకు? ఈ కారులోనే అక్క ఆఫీస్కి వెళ్తారు, వేరే ఏ కారులోనూ వెళ్లరు. ఇంకెవరిని ఈ కారులో తీసుకెళ్లరు కూడా. అక్క ఆఫీస్కి వెళ్ళే టైం అయింది కదా. సార్, అరగంటలో వచ్చేస్తాను సార్. సీను, బ్రేక్ ఇష్యూ అంటున్నాడు కదా, పోనివ్వు, వదిలే. సరే వెళ్ళు. ఓకే సార్. ఓకే ఆంటీ, నేను ఇక బయలుదేరుతాను మరి. బాయ్ ఆంటీ. ఓకే. సత్య, బాయ్ సత్య. నేను కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది. అలాగే ముఖ్యంగా నేను చెప్పింది గుర్తుంచుకో, అమ్మకి మన గురించి ఏ విషయమూ తెలియకూడదు. నేనేది చెప్పను, నువ్వు కూడా వాక్కుండా ఉంటే మంచిది. థ్యాంక్స్. బాయ్ బాయ్. బాయ్. బాయ్.